తెలంగాణలో 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి ఉంది. కావున ఎలక్షన్ కోడ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనే విధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు మేము ఉన్నాము అని సెంట్రల్ బలగాలతో నాగర్ కర్నూల్ పట్టణంలో నాగర్ కర్నూల్ జిల్లా డీఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ మార్చ్ లో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు. అలాగే నాగర్ కర్నూల్ అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్, నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, నాగర్ కర్నూల్ సిఐ కనకయ్యతో పాటు నాగర్ కర్నూల్ సర్కిల్కి చెందిన ఎస్ఐలు, అలాగే కేంద్ర బలగాలు మరియు పోలీస్ సిబ్బంది దాదాపు 200 మంది పాల్గొని ఫ్లాగ్ మార్చిని విజయవంతం చేయడం జరిగింది. వనపర్తి జిల్లా మదనపూర్ మండలం దంతనూరు గ్రామంలో ప్రబలిన విష జ్వరాలను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఆదేశించారు. గత కొన్ని రోజులుగా దంతనూరు గ్రామ ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నందున శనివారం ఉదయం కలెక్టర్ వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించి జిల్లా వైద్య శాఖ, రెవెన్యూ శాఖలకు పలు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ను దంతనూరు గ్రామాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మెడికల్ క్యాంపు నిర్వహించిన క్యాంపులో అవసరమైన వైద్య సిబ్బంది 24 గంటలు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. सैंपल का रिपोर्ट कब तक आता है? We will send the samples today evening. Yeah, we will send. Send it now. Just start it by tomorrow morning. Reports updates status information ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వనపర్తి ఐజేయు జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు విచ్చేసి జర్నలిస్టుల యొక్క సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రసంగించారు. ఒక ప్లాట్ కబ్జా చేయాలన్నా, తప్పు చేయాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా, ఇంకా దొంగ టెండర్ చేయాలన్నా
ఏర్పడి నగరంలో లాస్ట్ 3 నెలల నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొత్తం పొలాల పంచాయతీలేదు. సో అవన్నీ క్లీన్ చేసి ప్రశాంతంగా చేసి దాంతో పాటు ప్రాంతంగా వనపర్తి అభివృద్ధి చేసి వనపర్తి గడిచిన అన్నిసార్లు ఎలక్షన్లు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళందరికంటే రాబోయే రోజులలో వాళ్ళందరికంటే కనీసం మినిమం ఒక 15-20% కాన్సెప్ట్ తీసుకొచ్చి వనపర్తి డెవలప్ చేస్తే దాంట్లో మీరందరూ నాకు సహకరించాలి. మీరందరూ ఇంటికి న్యాయం చేయాలి, ప్లస్ ప్రజలకు న్యాయం చేసేది మీరందరూ ముందరుంటారని చెప్తూ థ్యాంక్ యూ. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం పొంద వచ్చినట్టు నా భావన, నా పర్సనల్ ఒపీనియన్. నా తదనంతరం జరిగే కార్యక్రమంలో మీకు 100% వనపర్తి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఉంటుంది. వనపర్తి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఏది నిజమైనది రాసుకోవచ్చు, ఏది తప్పైనది రాసుకోవచ్చు. దాంతో పాటు కొన్ని డిమాండ్స్ లేదు కాబట్టి తిరుపతిగా మన బాలుగారి మీరు పార్లమెంట్ కాన్సెప్ట్ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకు వేయాలనే ఉద్దేశంతోనే మల్లిరావు గారి తరపున మా కాంగ్రెస్ పార్టీ మల్లిరావు గారికి ఇచ్చిన తరపున నేను తీసుకోవడానికి నేను ఇక్కడ వచ్చిన్నాను. అప్లికేషన్ తీసుకుని ఎట్లాగో నాగరికర్ణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మల్లిరావు గారిని గెలిపిస్తారు కాబట్టి ఈ ఇష్యూస్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మాట్లాడతాను. పార్లమెంట్లో సందర్భం వచ్చినప్పుడు మా ఎంపీ గెలిచి ఇక్కడ పార్లమెంట్లో కూడా మాట్లాడడానికి నేను ఎన్నో దగ్గర ఉండి సపోర్ట్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ కొన్ని లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లాట్ల ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఆ విషయంలో నేను ఇంతకుముందు కూడా క్లారిటీ ఇచ్చినా, మళ్ళీ కూడా క్లారిటీ ఇస్తున్నా. దానిలో అప్పుడు జరిగిన పరిస్థితి ఒక చట్టబద్ధంగా చేయలేదనేది నా భావన. ఆ రోజు మీకు అదే చెప్పినా, మళ్ళీ ఇదే పత్రికాముఖం కూడా అదే చెప్తున్నా. ఒక ఫైల్ ఏదైనా చిన్న డెత్ సర్టిఫికెట్, పంప్ సర్టిఫికెట్ ఇస్తే కూడా కాపీ టు ఆర్డీఓ, కాపీ టు కలెక్టర్ ఇస్తారు. అది ఏమీ ఇవ్వకుండా ఓన్లీ ఆ ఫైల్ పెట్టేసి మీరు వ్యక్తి కోసం ఆ పేపర్స్ ఇచ్చినారు. అట్లా కాకుండా ఇప్పుడు చిన్నలకు, ప్రాణులకు, అందరికీ వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి జిల్లాలో ఉన్న అందరికీ చట్టబద్ధంగా పత్రికా నగర్ అంటే ఆ పత్రికా నగర్ ఎవరు కాలు పెట్టి కూడా బెదిరికున్నారో అంత చట్టబద్ధంగా చేసి ఇచ్చే బాధ్యతను తీసుకుంటే నేను ఆ రోజు కూడా మాట్లాడుతూ చేస్తూ దాని అంతా ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. దానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏం చేయాలి మా సీఎం గారు కూడా 3 సందర్భాలు తెలంగాణలో ఆ దగ్గర పేరు మాట్లాడి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ బాధ్యత కూడా మేము తీసుకున్నాం. దాంతోపాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మల్కాజ్గిరి సి లక్ష్మీ గార్డెన్స్లో జరిగింది. తాను రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని, తనకు అందరితో పరిచయాలు ఉన్నాయనే దాంతోనే నన్ను ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో నిలిపారని సునీత అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో బూతుల వారీగా ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా తాను పర్యవేక్షణ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. పాత జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసినందుకు మీరు నమ్మకంగా ఓటేస్తారనే ఉద్దేశంతో నేను కూడా ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది. ముఖ్యంగా చాలా మంది సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు మీరు కాంగ్రెస్లోకి రండి అంటేనే నేను కూడా రావడం జరిగింది. కాబట్టి మీరు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ జై కాంగ్రెస్. దేవుడు ఒకరికి ప్రమాణమే తెలివిస్తాడు, అదే వాళ్ళ తమ్మునికి తెలివియ్యాడు. వాళ్ళ తమ్ముని అండగా పాడుకున్నప్పుడు బయట వాళ్ళు ఏమవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా కులాల వాళ్ళు కులం ఫీలింగ్ అంటారు. ఎన్నికలు రాగానే కులాల పేరు ఓట్లు వేయించుకుంటారు. మరి కులం అందరికి కూడా బీదవాళ్ళు లేకుండా చేయొచ్చు కదా. మాదిగల్లో, మాలల్లో, వెల్మల్లో, రెడ్డిల్లో, యాదవ్లో, ముదిరాజులో అన్ని కులాల్లో ధనికులు ఉన్నారు. మరి ప్రతి వారిని హెల్ప్ చేసుకుంటూ పోతే బీదవాళ్ళే ఉండరు. ఇవన్నీ గమనించాలా. సిస్టమ్ లో మార్పు రాని రోజులు. నాదొకటే, ఈ 5 సంవత్సరాల ఎన్నికల్లో ఓటు అడగను, పోటీ చేయను, ఇలాంటి అన్ని బయట పెట్టడమే నా పని. కొంతమంది నిన్న TV9 లో వేసిండ్రు మైనంపల్లి బూతు పురాణం అని. అరే బ్రాహ్మణులు, పంతులు పూజ చేసే వాళ్ళకి అన్యాయం చేసినా వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారని చెప్పి పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఆ బాధతో వచ్చేటియే ఆ బూతులు. ఎంతమంది వినలేని పంతులు విధవముండా కొడుకండి, నాకు 6 నెలల గుడిలో నన్ను సేవ చేయించుకుంటా ఉన్నాడు, ఆ విధవముండా కొడుకు నాకు డబ్బులు ఇవ్వట్లేదని నాతో ఎంతో మంది చెప్పారు. బాధ. మనుషుల మందరం ఒకటే. కొంతమంది మంచులో తిట్టుకుంటారు, మంచు లోపల తిట్టుకుంటారు,
నాలాంటి వాళ్ళు మహేందర్ అన్నటువంటి వాళ్ళు బయటకు చెప్తారు. మరి హరివర్ధనైనా కూడా మంచిగా పెట్టుకుంటాడు, మంచిగా పెట్టుకుంటాడు. కొందరు బయటకు మాట్లాడతారు, ఇక్కడ మనసులో తిట్టుకొని వాళ్ళు ఎవరో చెప్పుకొని గుణమి చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నా, మీకు అన్యాయం జరిగినప్పుడు తిట్టుకోరా? ఏ బ్రదర్ తిట్టుకోరా? మైనంపల్లి ఏంటంటే ఒక 6 నిమిషాలు చూపించిండు టీవీ9 మైనంపల్లి బూత్ పురాణం. దానికి నాకు బాధ ఏం లేదు. మీడియాలో కూడా వారికి మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రోజున కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ కుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 31 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, ఎన్నికల కోడ్ ఉన్నందున పై అధికారుల నిర్ణయం మేరకు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపించడం జరిగిందని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, పై అధికారుల సూచనల మేరకే చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శ్వేత, ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మన మండల కార్యాలయంలో 31 కళ్యాణలక్ష్మి చెక్కులు వారికి సంబంధిత లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మొత్తం పూర్తి షేప్లో ఇచ్చినాము. ఎందుకంటే ఇది పై అధికారుల ఆదేశాల మేరకే డిస్ట్రిబ్యూషన్ చేసినాము. ఎలాంటి దీంట్లో రాజకీయ పార్టీలు కానీ ఎవరు ఇన్వాల్వ్ కాలేరు, ఎవరిని పిలవలేదు, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేము పై అధికారుల సమాచారం మేరకే డిస్ట్రిబ్యూషన్ చేసినాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పోషణ్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్త్రీ జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలను అన్ని విషయాల్లో చిన్నచూపు చూస్తున్నారు, కానీ అన్ని విధాలా ముందుండేది మహిళలే అని, అందుకు మహిళా ఓటర్లు తక్కువ ఉన్నారని, వచ్చే ఎలక్షన్లలో ఎక్కువగా పెంచాలని, అందుకు ఓటర్ నమోదు ఎక్కువగా చేయాలని, 18 సంవత్సరాలు నిండిన వారిని వయోజనులుగా తప్పక గుర్తించి ఓటు హక్కు కల్పించాలని, అందుకోసమే మనమే ఇంటి వద్దకు వెళ్లి వారి ఓటు హక్కు వచ్చే వరకు శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. నిన్న మెదక్ జిల్లా కేంద్రంలో వాక్ పోలింగ్ స్టేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈరోజు రామాయంపేట కేంద్రంగా మనం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఇంకా మనకు ఎన్నికలు సమీపించే కొద్దీ చాలా స్వీట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా ఓటర్లుగా ఇప్పటి వరకు 18 సంవత్సరాల నుండి నమోదు చేసుకొని వారు ఉన్నట్లయితే తప్పనిసరిగా వారందరూ ఫామ్ నెంబర్ 6 నింపి సంబంధిత బిఆర్ఓకి ఇవ్వచ్చు, లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ వంటి మొబైల్ యాప్ ఉంది, ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఫోన్ యాక్సెస్ అనేటువంటిది అందరికీ ఉంది, స్మార్ట్ ఫోన్స్ అందరి వద్ద ఉన్నాయి. కాబట్టి చాలా సులభంగా ఒక 5-6 స్టెప్స్ లోపల ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మనం ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం అనేకమైనటువంటి అవకాశాలను మనకు కల్పించింది. మరి ఆ అవకాశాలను మనం అందిపుచ్చుకొని తప్పనిసరిగా ఏ ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్గా నమోదు కాకుండా మిగిలిపోకుండా చూసేటువంటి బాధ్యత బిఆర్ఓస్గా మనందరిపైన ఉంది. కాబట్టి ఇప్పటికే మనము డోర్ టు డోర్ క్యాన్సింగ్ చేశాం, ప్రతి ఇంటికి వెళ్ళాము, తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈసారి కూడా ఏప్రిల్ 1వ తేదీ కటాఫ్ తేదీ ఉంది. మనకు ఏప్రిల్ 1, 2024 కటాఫ్ తేదీ ఉంది. కాబట్టి ఆ తేదీ వరకు ఉన్నటువంటి వారిని కూడా ముందస్తుగా మనం అప్లికేషన్స్ తీసుకోవచ్చు. ఇంకా భారత ఎన్నికల సంఘం ప్రాస్పెక్టివ్ ఓటర్స్గా 17 సంవత్సరాలు నిండిన వారు కూడా ముందస్తుగా వారు అప్లికేషన్ ఇచ్చినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వెంటనే వారిని ఓటర్గా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. మరి గౌరవ కలెక్టర్ గారు కూడా త్వరలో మన అన్ని కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా వారు పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి వారి ఆదేశాల మేరకు మనం ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంది. మరి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న బైక్ ర్యాలీ కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం మా బైక్ ర్యాలీలో కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తప్పనిసరిగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మే 13వ రోజు జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒక పండగ వాతావరణంలో పోలింగ్ అనేటువంటిది జరగాలి. ఎందుకంటే గౌరవ డీడబ్ల్యూ గారు, పిడి మెహ్మా గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమెన్ మ్యాండేట్ పోలింగ్ స్టేషన్స్ అని, నెక్స్ట్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అని, పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్స్ అని, ఇట్లా థిమాటిక్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా థిమాటిక్ పోలింగ్ స్టేషన్స్ మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి బిఆర్ఓ అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అక్కడ ఉండి ఎక్కువ ఆ పోలింగ్ కేంద్రం 100%
వచ్చి అందరూ ఓటర్లు కూడా ఆ రోజు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బస్టాండ్లో ఈ నెల 13వ తేదీన నిజామాబాద్కు చెందిన గౌతమి బస్ ఎక్కుతున్న సమయంలో బ్యాగులో నుండి 10 తులాల బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇట్టి విషయంపై రామాయంపేట పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితురాలు బొల్లారం శారద 50గా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలను రికవరీ చేసినారు. నిందితురాలను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తుఫ్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. 10 రోజుల్లో కేసును ఛేదించిన సిఐ వెంకటేష్, ఎస్ఐ రంజిత్లను డీఎస్పీ అభినందించారు. త్వరలో వీరికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గంగోని గౌతమి వైఫ్ ఆఫ్ కళ్యాణ్ ఆమె కుంపల్లిలో బస్ ఎక్కి మన రామాయణపేటలో దిగి తర్వాత కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళడానికి వేరే బస్సు ఎక్కే ప్రయత్నంలో ఆమె బ్యాగులో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగలించడం జరిగింది. దాంట్లో మా సిఐ గారు, ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న సాయంత్రం ఠాకూర్ శారద 50 years, ఈమె బొల్లారం హైదరాబాద్ సంబంధించిన లేడీ 50 years ఉంటాయి. ఆమెని మనం ఇక్కడ సీసీ కెమెరాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఆమెని నిన్న ఇక్కడ మెయిన్ రోడ్ పైన పట్టుకొని ఈ 10 తులాస్ గోల్డ్స్ మొత్తం 4 ఆర్నమెంట్స్, 2 జతల దిద్దులు ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈమె 2013 నుంచి 16 మధ్యలో మహంకాళి పోలీస్ స్టేషన్, బేగంపేట పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ దొంగతనం చేసిన ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసిన మా సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. వారిని మా ఎస్పీ గారి తరఫున, మా అడిషనల్ ఎస్పీ గారి తరఫున అభినందించడం, వాళ్ళకి రివార్డు రోడ్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ స్టాఫ్కు వాళ్ళకు రివార్డు రోడ్ పెట్టడం కూడా జరుగుతుంది. మెయిన్ ప్రజలకు కోరుకునేది ఏంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళ బంగారు వస్తువులు ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం. మెయిన్ ప్రయాణంలో బంగారు వస్తువుల్ని బ్యాగులో పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ఆమె లేడీ 50 years ఉంది, మనకు ఆమె దొంగని కూడా మనము ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాళ్ళు వస్తువులు తీసుకుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మా జ్యుడిషియల్ ఉన్న వాటిలో మేము మానిటర్ చేసి పెట్టేయడం జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఎక్కడ ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. జరిగినా కానీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని శనివారం రోజు ఉదయం దుబ్బాక మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తా నుండి దుబ్బాక ఎంఆర్ఓ వెంకటరెడ్డి మరియు చైర్పర్సన్ ఆధ్వర్యంలో 5K రన్ను నిర్వహించారు. అనంతరం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని, అవగాహన కలిగి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. లోకాన్ని చెప్పండి బేటా. నేర్చుకుని ఇట్లా ఇది కూడా ఉంది. ఓపెన్ చేసి పార్టీ ఫిరాయింపుల గురించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు.
శనివారం రోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన 6 గ్యారంటీలకు ఆకర్షితులైన ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంటే మింగుడుబడని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రంలో ఏ రోజైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించిందా అని అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు పత్రికా విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజలు చెప్పులతో కొడతారని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. 2019 ఎలక్షన్ల తర్వాత అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంతలో పశువులను కొన్నట్టు కాంగ్రెస్ పార్టీకి వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొని ఆయన దాంట్లో విలీనం చేసుకుంది. నిన్న మాట్లాడిన పల్లా రాజేశ్వరరెడ్డి గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి టికెట్ ఇవ్వకుండా అక్కడ ప్రాంతంలో చిచ్చులు పెట్టి జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను బలరంలో గొల్ర మాదిరిగా అంగట్లో గొల్ర మాదిరిగా కొని ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ రాకుండా నువ్వు జడ్పీటీసీలను గిట్లా తీసుకుపోయి హైదరాబాద్ లాడ్జ్లలో దాచిపెట్టి వాళ్ళని కొన్నది నిజం కాదా? ఈరోజు నువ్వు సత్య మాటలు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి, మా ప్రాంతంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి అధికార పార్టీ వైపు వెళ్తుంటే నువ్వు సంతలో పశువులను కొంటున్నారని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరకరమైన విషయం. చెప్పు దెబ్బల పాలు ఎవరైతారో ప్రజలే అతి త్వరలో తెలియజేస్తారు. 100,000 కోట్లు పందికొక్కులు లెక్క తిని ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మును మొత్తం మీరు కాజేసిన మీకు ప్రజలే గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం పోరాడే పార్టీ. ఈ పార్టీలో ఎవరు నచ్చినా కానీ తీసుకుంటాం, ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రజా పక్షాన మేము నిలబడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళీ ఒకసారి మాట్లాడితే ప్రజలే తిరగబడతారు. ప్రజా వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో మీకు తిరిగే హక్కు లేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తన తండ్రి బొట్టు కుమారస్వామి జ్ఞాపకార్థం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు డాక్టర్ బి మల్లేశ్వర్ తెలిపారు. వరంగల్ జిల్లా మొగిల్చెర్లలో లలిత కిడ్నీ సెంటర్ డాక్టర్ బొట్టు మల్లేశ్వర్ తండ్రి గారైన బొట్టు కుమారస్వామి జ్ఞాపకార్థం సేవ చేయాలనే లక్ష్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులను అందించారు. కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రావు, అమితేశ వినీత్, రవితేజ, బొట్టు కుమారస్వామి కుటుంబ సభ్యులు, నాగరాజు, దేవేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చందన్ హాయ్ ఓకేనా? నేను డాక్టర్ మల్లేశ్వర్, నెఫ్రాలజిస్ట్, లలిత శ్రీ కిడ్నీ సెంటర్. మేము మా నాన్నగారి జ్ఞాపకార్థం మా సొంత స్వగ్రామమైన మొగిల్చెర్లలో ఉచిత మెగా వైద్య శిబిరం చేయడం జరిగింది. దానిలో దాదాపుగా ఒక 6 డాక్టర్లు, వివిధ స్పెషలిస్టులను. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్వీఎం హోటల్లో నందు జరిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వారి యాన్యువల్ డే సెలబ్రేషన్ చిన్నారుల స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్ ఎంపల్ల అనంతరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అంటే
ఏంటంటే పిల్లలు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. వేరే కిడ్స్ అనేది కూడా పేరెంట్స్కి భయం ఉండదు. మన పేరెంట్స్ వదిలేసిన భయపడాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ టైం ఏదైనా ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్ కాల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే పేరెంట్స్కి ఒక సపోర్ట్గా అనిపించింది మాకు. సో మాకైతే అసలు ఏ నుంచి స్టార్ట్ చేసాను కూడా కాదు.